న్యూస్ ఖమ్మం సమీపంలోని తీర్థాల సంగమేశ్వర ఆలయం కిటకిటలాడుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కాకుండా వరంగల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. 3 నదుల పుణ్యస్థలం కావడంతో ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. మహాశివరాత్రి పండుగ పురస్కరించుకొని శివాలయాలు మొత్తం కూడా ఒక్కసారిగా భక్తులతో పోటెత్తుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే మాత్రం ఖమ్మంలో ఉన్నటువంటి ఖమ్మంలో కావచ్చు లేదా ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రాలు అన్నీ కూడా చాలా వరకు కూడా శివాలయాలు మొత్తం కూడా భక్తులతో కిటకిటలాడిపోతున్న నేపథ్యం అయితే ఉంది. ఒకవైపున ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెం, భద్రాచలం, మనుగూరుతో పాటుగా మరోవైపు ఇల్లందు కావచ్చు, వైరా కావచ్చు, సత్తపల్లి, మధుర ఎక్కడైతే ఈ పుణ్యక్షేత్రం కాకతీయుల కాలం నిర్మించి ఉన్నాయో శివాలయాలు మొత్తం కూడా ఒక్కసారిగా భక్తులతో రద్దీగా ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపున ఖమ్మం గ్రామీణ ప్రాంతమైనటువంటి తీర్థాలలో సంగమేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ యొక్క సంగమేశ్వర ఆలయం చరిత్ర సుమారు 2500 సంవత్సరాల నాటి చరిత్ర. ఈ యొక్క చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క శివలింగమైనటువంటి ఈ యొక్క సంగమేశ్వర స్వామి ఆలయానికి మాత్రం భక్తులు సుమారు లక్షలాది మంది కూడా ఈ యొక్క ప్రాంగణం చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తున్న నేపథ్యం ఉంది. పక్కనే బుగ్గేరు, మరోవైపున మున్నేరు, మరొక ఆకేరు 3 నదులు కలిసి ఉన్నటువంటి సంగమంగా ఏర్పడినటువంటి పవిత్రమైనటువంటి సంగమేశ్వర ఆలయం సమీపంలోనే నది పారడంతో ఇక్కడ భక్తులు తాకిడి గంటకు పెరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున భక్తులు కూడా అంటే ఒక రాష్ట్రం అంటే ఖమ్మం జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇతర జిల్లాల నుంచి కూడా ఒక్కసారిగా ఆదివాసీలు కావచ్చు, ఒకవైపున గిరిజనులు కావచ్చు, మరోవైపున కొంతమంది భక్తులు కూడా ఈ ప్రాంగణానికి చేరుకుంటూ వస్తున్న నేపథ్యం అయితే ఉంది. ప్రత్యేకంగా పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి విఘాతం కలిగించుకుని ఉండే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. మరోవైపున ఈ యొక్క ప్రాంగణంలో ప్రత్యేక పూజలతో పాటుగా ఈ యొక్క శివలింగానికి ప్రత్యేకత కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క శివరాత్రి రోజున పరమ భక్తులు చాలా మందికి కూడా పరమశివుని ఎక్కువగా ప్రత్యేకంగా పూజించి తమ కోరికలు తీర్చేందుకు మొక్కులతో కావచ్చు లేదా వివిధ రకాలుగా ఏకరు పెడుతుంటారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు? పురాతన 2000 సంవత్సరాల గుడి అండి. ఆత్రేయ మహర్షి, భృగు మహర్షి, మహోద్యమ చైతన్య 3 నదులండి. శివలింగానికి బింబం అయిపోయిన తదుపరి 800 సంవత్సరాల మళ్ళీ ఋషులు తపస్సు చేసి మళ్ళీ వచ్చారు. ఆ ముగ్గురు ఋషి కలయికనే త్రివేణి సంగమం అండి. ముగ్గురు ఋషులు తిరుపతి దేవస్థానం అనుకోకుండా బయలుదేరి తిరుపతి కళ్యాణం అనుకుని బయలుదేరి ఇక్కడికి వచ్చారు. ఆ ముగ్గురు ఋషి కలయిక త్రివేణి, ఆకేరు, మున్నేరు, బుగ్గేరు, ఆత్రేయ మహర్షి, భృగు మహర్షి, మోదిగా పేరుగా వాడేది. ఇక్కడ విశేషం ఇంకోటి ఉందని, ఎందుకయ్యారు ఋషులు తపస్సు చేసి గంగమ్మను ప్రత్యక్షమయ్యారు. గంగమ్మ ప్రత్యక్షమై ఏమన్నారంటే నన్ను తపస్సు ఎందుకు కోరారు అంటే గంగమ్మ అన్నారు, నన్ను స్వామి వివాహం చేసుకోవాలని చెప్తున్నారు. నీతో వివాహం జరిగింది, నువ్వు నెత్తి మీద ఉంటావు అంటే నాతో వివాహం జరిగింది, నేను ఎప్పుడు నీళ్ళు ఉంచుతాను, నది తీసి అని చెప్పారు. ఆనాటి నుంచి కూడా ఋషులు పెట్టిన పేరు గంగా పార్వతీ సంగమేశ్వర స్వామిని. పార్వతి పక్కనే ఉంటుందని, కానీ గంగతో కళ్యాణం చేసండి. ఒకటి అలహాబాద్లో ఉందని త్రివేణి గంగ, మళ్ళీ మన గంగా పార్వతి సమేత సంగమేశ్వర దేవాలయం తీర్థాలందు కూడా గంగతో కళ్యాణం. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే భక్తులు అధికంగా పాల్గొన వాళ్ళకి కోరికలు ఏమున్నా సరే మన మున్నేరులో స్నానం చేసి స్వామివారిని దర్శనం, ఓం నమ శివాన్ని దర్శనం చేసుకుంటే వాళ్ళ కోరికలు తీరుస్తాయండి. అలహాబాద్లో త్రివేణి సంగమం గంగతో కళ్యాణం, అది మన తీర్థాల సంగమేశ్వర స్వామిలో గంగతో కళ్యాణం అండి. ఇక్కడ ఉన్నటువంటి శివలింగానికి ప్రత్యేకత ఉందని చెప్పంటారు. ఇక శివలింగం అని అన్ని దగ్గర ఋషులు బ్రాహ్మణులు వాళ్ళు ప్రతిష్ఠ చేసేవాళ్ళు. ఇక్కడ ఋషులు స్వయంగా ఋషులు తపస్సు చేసి ప్రతిష్ఠ చేశారు. అన్ని శివలింగాలు నల్లగా ఉంటాయండి. మన దగ్గర శివలింగం వైట్ కలర్, గ్రానైట్ కలర్ ఉంటుంది. అందులో స్వామివారికి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఉంటుంది. బ్రహ్మసూత్రం శివలింగం దర్శించడం చాలా విశేషం. బ్రహ్మసూత్రం సంబంధించిన శివలింగాలు ఎన్ని ఉంటాయి అంటే మన భారతదేశంలో 1-2 ఉన్నాయా? బ్రహ్మసూత్ర శివలింగం ఎన్నో ఉన్నాయి. అందులో ఉన్నా కూడా వైట్ శివలింగం మన దగ్గర తప్ప ఎక్కడ లేదండి. చూసుకోవచ్చు చాలా వరకు కూడా అంటే ఒక శివలింగానికి బ్రహ్మసూత్రం ఉండనేది కూడా చాలా అరుదుగా ఉన్న నేపథ్యం అయితే ఉంటుంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పటికే అంటే ఆ శివలింగానికి ఉన్న ప్రాముఖ్యతను సంబంధించి భక్తులు కూడా మనతో పాటు వీళ్ళు ఈ ప్రాంగణానికి చేరుకున్నారు. వాళ్ళు ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి మీకు? ఇక్కడ చాలా భక్తులు కూడా ఈ రోజున 1,00,000 మంది భక్తులు కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలైతే, పోలీసు వారైతే, అదేవిధంగా కరెంటు డిపార్ట్మెంట్ వారైతే చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎక్కడా లేని విధంగా 3 ఏర్లు కలిసింది. దేశంలో త్రివేణి సంగమం తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా అంత ప్రసిద్ధమైనది, ఋషులు ప్రతిష్ఠించింది. ప్రత్యేకంగా పాలరాతి విగ్రహం ఉంటుంది. ఇక్కడ దేవుడిని దర్శనం చేసుకుంటే ఎవరైనా పులకించిపోతారు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సుమారు 200 నుంచి 300 ఎకరాల భూమి ఉన్నది ఈ రోజున. అంత రాత్రిపూట ఈ దేవుడి కళ్యాణం కోసం కూడా అంత ఫ్లడ్ లైట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి మేము ప్రతి ఏటా దర్శించుకుంటే ఈసారి మాత్రం చాలా చక్కగా ఏర్పాటు చేశారు. మేము చాలా సంతోషంగా ఉన్నాం భక్తులుగా. మొత్తం సిఐలు 6, 15 మంది ఎస్ఐలు, 2 ఏసీపీలు, 200 మంది దాకా మెన్ ఉన్నారు. అందరూ బందోబస్తు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకొని వెళ్తున్నారు.
సో మొత్తం చూసుకోవచ్చు భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా సుమారు 200 మంది పోలీసులతోటి ప్రత్యేకంగా కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ సంబంధించి ఇప్పటికే తీర్థాలకు మాత్రం ఇంకా గంటకు భక్తుల యొక్క తాకిడి పెరుగుతున్న నేపథ్యంలోనూ అధికారులు కూడా అప్రమత్తం అయిపోయి మొత్తానికైతే ఎలాంటి ఇబ్బందులు ఎదురకాకుండా విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఏదైనా సరే మరలా ఈ జాతర ఇంకా 2 రోజుల పాటు జరుగుతున్న నేపథ్యంలోనూ ఈ యొక్క జాతరకు సంబంధించి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తాం. దాంతోపాటు మధ్య అంటే వాళ్ళకి త్రాగేందుకు నీటి సౌకర్యం అంటే త్రాగునీటి ఇద్దరు లేకుండా మరోవైపున ఓఆర్ఎస్ ప్యాకెట్ల కాంచి మొదలుపెట్టి మరోవైపున వాళ్ళకి అంటే డాక్టర్లు కూడా అంటే వైద్య ఆరోగ్య హెల్ప్ డెస్క్లు కూడా అందుబాటులో పెట్టిన నేపథ్యం ఉంది. ఇదే ఇక్కడ తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్ బిగ్ టీవీ.